ప్రైజ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా నూతన మాసం 8వ మాసంలోనికి ప్రభు ప్రవేశపెట్టి నిజంగా 7 మాసాలు అద్భుతంగా తన కృపలో దాచిన దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనందరినీ ఆధ్యాత్మిక బలపరిచినందుకై మరొకసారి ఆయన నామమునకు హృదయపూర్వకంగా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ నూతన మాసంలోనికి స్వాగతం. బాగున్నారు కదా? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. రండి, ఈ దినము కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ నూతన మాసంలో మరలా నూతనమైనటువంటి అంశాలతో దేవుని ధ్యానం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట వినండి, గ్రహించి వాక్యదానంలో పాలిబాక్సులు కండి. నేటి దిన ధ్యానవాక్యంగా యెషయా గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం నుండి ఒక మాట నేను చదువుతూ ఉన్నాను. నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన విడికిడిలో దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకున్న ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా నూతన మాసం మొదటి దినం ఎంత అద్భుతంగా మమ్మలను 7 మాసాలు నీ రెక్కల జడ దాచారు. 8వ మాసం ప్రవేశింపజేసిన స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నాని ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని బిడ్డలు వీక్షిస్తున్నారు, బలపడుతున్నారు. మరింత మందిని పాలిభాగం చేయండి, ఆత్మీయంగా మేలు కలుగు చేయండి. మీ యొక్క సేవకుని జ్ఞానం దీనికి నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవండి వాక్యం మనందరికీ కూడా చాలా 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 సుపరిచితం కదా. ఎస్, యెషయా గ్రంథం మాకు తెలియదండి అనే క్రైస్తవుడు లేక విశ్వాసులు లేరు అనేది నా యొక్క భావన. నమ్మిన సోదరుని చెప్పినది. ఎస్, హల్లెలూయా. ఎందుకంటే ఎన్నోసార్లు ఈ యెషయా గ్రంథాన్ని చదివి ఎన్నోసార్లు దీనిలో ధ్యానం చేసి అనేకమైన విషయాలు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రాముఖ్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే మేలుకరమైన కార్యాలు దేవుని దగ్గర మనం పొందుకోవచ్చు అన్నదానికి ఒక శ్రేష్టమైన ఉదాహరణ. అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రభుత్వం గోజాడితే అద్భుత రీతిగా దేవుడు కాపాడుతాడనేది ఒక శ్రేష్టమైనటువంటి సందేశం యెషయా గ్రంథం మనం చూస్తున్నాం. యెషయా ఆమె మిత్రులు ఉపవాసం ఉండి రాజు యొద్ద విజ్ఞాపన చేయడం కొరకై ఒక సిద్ధపాటు ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఉపవాసం అనేది దేని కొరకంటే సిద్ధపాటు. ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి వెళ్ళడానికి. చూడండి, ఒక రాణి మరియు ఆమె పనికత్తులు 3 రోజుల పాటు ఉపవాసం ఉన్నటువంటి ఊహించండి కదా, గమనించాలి. ప్రభు ఆమెకు అసాధారణమైన సాహసం అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఒక మాట్లాడిన తర్వాత నేను నశించిపోతున్నా, నష్టమేమీ లేదు కదా అని. ఇది చూడండి, ఎప్పుడైతే ఆమె ఆ సాహసం చేసిందో శోకించు దినములు కాస్త ఉత్సాహ దినములుగా జన్మనిచ్చాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, అక్కడ తన జాతి అంతా కూడా ప్రమాదంలో చిక్కుపోయింది. తన జాతిని సమూలంగా నాశనం చేయాలని మరికొందరు అక్కడ ప్రేరేపణ కలిగి ఉన్నారు. ఎలాగైనా రక్షించుకోవాలి, నేను రాణి స్థానం ఉన్నాను, అయితే ఎలాగా అని ఆలోచించి ఏమంటే తన యొక్క శారీరకమైన ఆలోచన కాకుండా ఆధ్యాత్మిక ఆలోచన కలిగి ఉపవాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అద్భుత రీతిగా దేవుడు తారుమారు చేస్తాడు అనేటువంటి ఒక గొప్ప నిశ్చయత, సాహసం ఆమె చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటారు. దేవుని కనికరము కొరకు ప్రజలు, పశువులు ఉపవాసం ఉండి దేవుని వేడుకోవాలని చెప్పి నినివే పట్టణం రాజు వారికి ఆజ్ఞాపించాడు. వారు చేసిన దాన్ని చూసి దేవుడు బహుగా ఆనందించాడట. ఎంత గొప్ప సంతోషం చూడండి. తన తీర్పు వెనకకి తీసేసుకున్నాడు ఆయన. డెమోకేల్స్ ఖడ్గము మన నగరములపైన, పట్టణం మీద వేలాడుతూ ఉంది. పాపము నేటికి తాండవమాడుచున్నది సమాజంలో. తీర్పు ఆసన్నమైపోయింది. గమనించాలి పిల్లరా. పశ్చాత్తాపంతో మరియు ప్రార్థనతో తగ్గించుకోవడం మాత్రమే ఈ విపత్తును మారుస్తుంది. హల్లెలూయా. ఆనాడు యెషయా చేసినటువంటి ఉపవాస ప్రార్థన తన జాతి మీదకి వచ్చినటువంటి విపత్తును తప్పించింది. నినివే వారు చేసినటువంటి ఉపవాస ప్రార్థన ఆ దేశం మీద, ఆ పట్టణం మీదకి వచ్చినటువంటి విపత్తును తప్పించింది, మార్చేసింది.
దేవుడు రక్షకుడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. ఏమండి, కుడి ఎడమలు ఎరుగని జనం, ఏమండి, ఆ జనాన్ని నశింప చేయడానికి ఆయన ఎన్నడూ కూడా ఆసక్తి కలిగి లేడండి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. కానీ ఆయన తన షరతులు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. అక్కడ అంటాడు, నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే. ఎంత గొప్ప మాట దినవృత్తాంత గ్రంథంలో. పిల్లరా, తమ యవన కాలములో క్రైస్తవ జీవితాన్ని ఆరంభించినటువంటి అనేక మంది బిడ్డలు, ఆసక్తితో ఉపవాసం చేసేటువంటి అనేకులు రాను 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 ఏమైపోతుందంటే ఈ ఆత్మీయ అలవాటు ఎడల బహు నిర్లక్ష్యమని చూపిస్తున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే ఏమండి, చాలామంది దగ్గర చెప్పేటువంటి మాట, నేను ముందు చేసిన ఉపవాసం చేయలేకపోతున్నానండి. చూడండి, బైబిల్ గ్రంథంలో అన్న అనేటువంటి ఒక స్త్రీ ఉంది, విధవరాలు ఉండి 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు దేవుని సేవిస్తూ ఉందని చెప్పి జ్ఞాపకం చేస్తుంది వాక్యం. ఉపవాసము చేయకూడని అనారోగ్య కారణాలు ఉన్నా కూడా ఆ సంగతిని మనం కొట్టివేయలేం. అయితే ఉపవాసము వాస్తవంగా మన జీర్ణాశయాన్ని విశ్రాంతినిచ్చి తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దేవుని స్తోత్రం చెప్పినాడు. హల్లెలూయా. ఏమండి, పాత నిబంధన కాలానికి సంబంధించిన ఉపవాసం యొక్క ఉదాహరణలు చాలా సులభంగా కొట్టేయచ్చు. కానీ క్రొత్త నిబంధన తోటి నిశ్చితమైన దృష్టి సారించినట్లయితే, క్షుణ్ణంగా చూసినట్లయితే, క్రొత్త నిబంధన కాలంలో మనుషులు ఉపవాసమందున్న ప్రయోజనాలను ఆనందించారన్న సంగతి రుజువు అవుతుంది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అన్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు అన్నాడు, కానీ మీరు ఉపవాసం ఉన్నట్లయితే అని చెప్పలేదు. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లలు గమనించాడు, ఉపవాసం అంటే ఏకాగ్రత, దేవుని మీద ఏకాగ్రత. మన మనస్సు, మన ఆలోచన ఏది కూడా బయటికి పోకుండా కేవలము దేని కొరకైతే మనం దేని కొరకు గోజాడుతున్నామో దాని మీద ఏకాగ్రత. క్రమముగా ఉపవాసం చేస్తే ఏమండి, వాగ్దానాలు నెరవేరుతాయి. ఎస్తేరు వలె, నినివే పట్టణం వలె దేవుని మాటకు లోబడి హృదయపూర్వక ఉపవాసం చేస్తే ఆనాడు వారి మీద వచ్చిన ఆయా విపత్తులు తొలగిపోయాయి. ఈరోజు మన మీదకి రాబోతున్న విపత్తును కూడా దేవుడు తప్పిస్తాడు. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఈ నూతన మాసంలో ఒకవేళ గతిన 7 మాసాలు అలవాటు లేదేమో, ఈ నూతన మాసం ప్రారంభిద్దాం. ఉపవాసముతో ప్రభు పాదాల దగ్గర గోజాడదాం. అద్భుతమైన విజయాలు పొందుకుందాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన. బహున్నతుడ, ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి నూతన మాసంలో మొదటి దినం ఇటు రీతిగా ఆధ్యాత్మికమైనటువంటి నీ మాటల చేత మమ్మల్ని శుద్ధిపరిచి బలపరిచావు. మా ఉపవాసము ఉత్సవంగా మారడం కృప చూపించండి. దిగులుగా, నిరాశలు కురుగుపోకుండా ఉత్సవమైనటువంటి ఉత్సాహ సంతోష గానాలతో ఈ ఉపవాసం ఉండడం కృప చూపించండి. పెద్దబడి వాక్యం ద్వారా ఉపవాసం ఎన్నో విపత్తులను తప్పిస్తుంది అనేటువంటి శ్రేష్టమైన సత్యాన్ని గ్రహించగలిగాం నాయన. అట్టి ఉపవాస దీక్ష, అట్టి ఉపవాస ప్రార్థన జీవితం మాకు దయచేసి ఈ కార్యక్రమాన్ని నూతన మాసంలో కూడా నీ చిత్తానుసారం నడిపించమని, మీరు మాత్రమే ఘనత పొందమని యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.